సింగరేణి ప్రాజెక్టు అధికారి వెంకటాచారి అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా సృజన సాహితీ సమైక్య గురువారం ఘనంగా అభినందించింది. ఇటీవల జరిగిన అసోసియేషన్ ఎన్నికల్లో సింగరేణి మైనింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ, కొత్తగూడెం సంస్థ అధికారుల సంఘ అధ్యక్షునిగా వెంకటాచారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సృజన సాహితీ సమైక్య, లైవ్ స్వచ్ఛంద సంస్థ, విశ్వశాంతి విద్యాలయం సంయుక్తంగా శాల్వా జ్ఞాపికలతో సత్కరించాయి. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడారు. పీఓగా అధికార బాధ్యతలతో పాటు అధికారులకు సంఘం ద్వారా సేవ చేయాలనే తలంపుతో ఎన్నికల్లో పోటీ చేసి మెజారిటీ ఓటుతో గెలిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సృజన ఆధ్వర్యంలో భగవద్గీత పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. అసోసియేషన్ ద్వారా మరి ఈ డివిజన్ మొత్తానికి కూడా సారు అధ్యక్షులు ఎన్నిక కావటం అనేది మంచి శుభ పరిణామం. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరొక వైపు తన వంతుగా అదనపు సేవలు చేయడం కోసమని అసోసియేషన్లకు సార్ రావటం అనేది కూడా చాలా మంచి పరిణామం. వెంకటేశ్వర గారి ద్వారా సింగరేణి కార్మికులకు ఎన్నో సేవా కార్యక్రమాలు అందుతాయని అందరూ ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం. మీరందరూ నేను CMY కొత్తగూడెం ఏరియా ప్రెసిడెంట్ ఎన్నికైన సందర్భంగా మీరందరూ నన్ను ఇక్కడికి మీ యొక్క ఈ ప్రాంగణంలో నన్ను సన్మానించడం దీని యొక్క గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ ఎన్నికల్లో నిలబడిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కమ్యూనిటీకి కొంచెమైనా వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ కావాలి. వాళ్ళ హక్కులతోని కొన్ని ల్యాండ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మా దగ్గర, వాటిని సాధించాలని ఉద్దేశంతో ఇందులో ఎన్నికలు నిలబడడం జరిగింది. కూడా ఈ గంధర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉన్నతంగా నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అది ఉత్తమ కార్మికుడే అనుకోండి, ఉత్తమ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసినటువంటి వ్యక్తి అనుకోండి, పాషాకి ఈ భగవద్గీతను PO వెంకటాచారి గారి చేతుల మీదుగా మేము సార్ శ్రీనివాస్ గారు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున శ్రీనివాస్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆశా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ గా శ్రీనివాస్ గారు పనిచేస్తున్నారు.